బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నవీన్ యాదవ్ ఎందుకు అంటే ఏం చెప్తారు? నియర్ బై ఉంటాడు, ఇంటికి అందుబాటులో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. ఎవరు ఇన్వైట్ చేసినా వస్తాడు కంపల్సరీ ఇంటికి. అట్లా గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయింది కదా, లేదు సానుభూతి అయితే ఉంది ఆయనకు, మంచి పని చేసింది కాబట్టి అట్లా. అయితే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోడు కాబట్టి అలా వైఫ్ కూడా టికెట్స్ ఇచ్చారు. సో ఆమెకు సానుభూతి ఓట్లు పడతాయి అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. సో మరి దాని గురించి ఏం చెప్తారు? పడాను ఆమె ఫాలోయింగే లేదు కదా. ఎప్పుడైనా గల్లీలో ఆమె తిరుగుతూ ఉంటుంది, ఫాలోయింగ్ లేదు కదా ఆమెకు. ఇప్పుడు పేరు ఆమె సునీత అని ఎవరు తెలియదు కదా ఆమెకి. సానుభూతి పడితే కొన్ని ఓట్లు పడుతుండొచ్చు, కానీ అందుకని పడి నవీన్కున్నంత క్రేజ్ లేదు ఆమె. యాదవ్ సంఘం కదా, జర మంచిగా ఉంటుంది. ఆయన మంచి పనులు చేసిండు, నియర్ బై అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనకు పడితే పడుతుండొచ్చు సునీత కొన్ని ఓట్లు. కానీ ఈయన చనిపోయిన మాగంటిగా ఒప్పినా కానీ పడుతుండొచ్చు కొన్ని, కానీ అంతే వాడే. బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉండదంటారు కాంగ్రెస్కి ఇక్కడ? ఉండదు, లేదు ఆమె. ఈ ఏరియాలో బీజేపీకి కానీ ఎంఐఏ కానీ ఎట్లా బలం ఉంది కాంగ్రెస్ కంటే? కాంగ్రెస్కే బలం ఉంది, నవీన్ యాదవ్కే బలం ఉంది. ఈ కాంగ్రెస్ పాత లీడర్లు అంతా బీఆర్ఎస్లకి కాంగ్రెస్లోకి జంప్ అయినారు కదా, అట్లా కొన్ని ఓట్లు చీలిపోయినాయి. బీజేపీకి అంత లేదు. అయితే ఇప్పుడు స్థానికంగా నవీన్ యాదవ్కు చాలా మంది సపోర్ట్ వస్తుందని తెలుస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పథకాలు పూర్తిగా అమలు చేయలేకపోతుంది కాబట్టి కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటారు. ఉన్నది నెగిటివ్ ఉంటుంది, కానీ ఏమంటే ఇప్పుడు మనకు తెలిసిన అబ్బాయి కదా, సరే ఆయన ఆయన ఎమ్మెల్యే అయినాక ఏమైనా డెవలప్ అవుతుందేమో అన్నట్టు అట్లా ఉంటుంది. బస్సు పిల్లగాడు కదా, నాకు అంతా మంచి ఎడ్యుకేటెడ్, మంచిగా ఉన్నది. మన డాడీ పేరు బాగుంది, ఏమో సాయం చేస్తాడు, ఎవరైనా చనిపోతే అది సాయం చేస్తాడు కాబట్టి అందరూ తిరుగుతాడు కాబట్టి ఆయనకు ఉంటుంది కొంచెం. అంటే మామూలుగా ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియా కానీ ఎంఐఎం ఇప్పటికి కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? ఏమో ఎంఐఎంకి నవీన్ ఇంతకుముందు నిలబడ్డాడు కదా, అందుకే ఆయన తప్పుకున్నాడు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ తరఫున కూడా వాళ్ళ ఓటర్స్ సపోర్ట్ ఉందంటారా? అన్ని నవీన్కే పడతాయి, పాత క్యాండిడేటే కదా, ఆయన పడతాయి కంపల్సరీ. ఆయన అందుబాటులో అందరికీ ఉంటాడు కదా, అంత ముస్లిం అని కానీ అట్లా లేదు, కానీ అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి ఆయనకు పడుతుంది. అంటే ఇప్పుడు గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి కదా ఆ టైంలో. సో మరి బీఆర్ఎస్కు ఎంఐఎం సపోర్ట్ ఏదంటారా? ఆయనకి నవీన్ యాదవ్కి ఎప్పుడు జరుపుదామని చూస్తున్నారు చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఇక్కడ ఏం పథకాలు అమలు అవుతున్నాయి, ఎట్లుందంటారు పరిపాలన? ఇంకా ఏం పరిపాలనలు అంతా లేదన్న లేదు, కానీ ఇప్పుడు ఈయన పేరుతోని మన పిల్లగాడు కాబట్టి గెలుస్తాడు అన్నట్టు కొంచెం హోప్ ఉంది. మన పిల్లగాడు ఎమ్మెల్యే అయితే ఏమైనా మంచి పనులు అయితే అనేసి బస్సు వాళ్ళు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ మామూలుగా ఈ నిరసన కార్యక్రమం చేస్తారు, బస్సు రేట్లు పెంచుతారు, టికెట్ల రేట్లు పెంచుతారు అని. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? మన అంతకుముందు పండగలప్పుడు రేట్లు పెంచారు, మళ్ళీ ఇప్పుడు మెట్రో పైన తర్వాత గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి రేట్లు పెంచుతారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదన్నది, అది ఎంత పెంచడం కరెక్ట్ కాదు, కానీ కాంగ్రెస్కి దెబ్బ పడుతుంది. కానీ ఏమో అంటే నవీన్ ఉన్నాడు కాబట్టి ఆయన ముఖం మీద చూసి వేస్తారు ఓటు. మన పిల్లగాడు కాబట్టి జర అందుబాటులో ఉంటాడు మనకు అనేసి వస్తుంది. కాంగ్రెస్ చూసి కాదు, కానీ నవీన్ కుమార్ పేరు మీద ఎంఐఎం ఉన్నప్పుడే మంచి ఓట్లు పడ్డాయి, ఈయనకు పడాయా మంచి రూలింగ్ పార్టీలో ఉన్నదంటే కాంగ్రెస్ని గెలిపిస్తా అంతే, దానికన్నా మంచి ఏం లేదు.